ఈ పేషెంట్ వచ్చి 25 ఇయర్స్ అండి. మా హస్బెండ్కి వచ్చి 34 ఇయర్స్. మన దగ్గరికి ఫస్ట్ వచ్చేసి వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే జూలై 3వ తారీఖున వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు మనం టెస్ట్ చేస్తే వీళ్ళకు అజూస్పర్మియా అంటే కంప్లీట్గా స్పర్మ్ కౌంట్ అన్నది 0 ఉందన్నమాట. తర్వాత మనం వాళ్ళకి 3 మంత్స్ మెడికేషన్ పెట్టాము. 3 మంత్స్ మెడికేషన్ పెట్టిన తర్వాత మనం మళ్ళీ వచ్చేసి 14/12/2024లో వీళ్ళకి మనం టెస్ట్ చేసాము, సెమెన్ టెస్ట్ చేసాము. చేసినప్పుడు కౌంట్ వచ్చి 10 మిలియన్స్ ఉంది, మొటిలిటీ వచ్చి 52% ఉందన్నమాట. సో మనం జస్ట్ సింపుల్ మెడికేషన్ లెట్రోజ్ స్టార్ట్ చేసాము వీళ్ళకు. టైమ్డ్ ఇంటర్కోర్స్ చెప్పాము, మనం ఐయుఏ కూడా చేయలేదండి, టైమ్డ్ ఇంటర్కోర్స్ చెప్పాము వీళ్ళకు. ఈరోజు వీళ్ళు ప్రెగ్నెన్సీ పాజిటివ్తో వచ్చినారు మన దగ్గరికి. సో మీరు అజూస్పర్మియా అని మనం చెప్పిన వెంటనే దానికి రీజన్స్ చూసుకోవాలి. అది ఏ టైప్ ఆఫ్ అజూస్పర్మియా ఉంది అంటే అబ్స్ట్రక్టెడా, నాన్ అబ్స్ట్రక్టెడా అని డాక్టర్ గారితో చూపించుకొని, నాన్ అబ్స్ట్రక్టెడ్ అజూస్పర్మియా అయితే ఏం ట్రీట్మెంట్, అబ్స్ట్రక్టెడ్ అజూస్పర్మియా అయితే ఏంటి, అసలు దేనివల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, దానివల్ల మనకు స్పర్మ్ కౌంట్ 0 చూపించిందా, సో ఇవన్నీ టెస్ట్ చేసుకొని మీరు కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. చాలామంది కణాలు 0 అని తెలిసిన వెంటనే సెమెన్ అనాలిసిస్లో మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, మేము వేరే దాత కణాలకు వెళ్ళాలేమో అనుకుంటారు. లేదండి, మీరు కంప్లీట్గా వర్కప్ చేయించుకొని మెడికేషన్ వాడితే అజూస్పర్మియా ఉన్న కేసెస్లో కూడా మళ్ళీ స్పర్మ్ కౌంట్ నార్మల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ వీళ్ళేనండి. ఇవాళ ఈ పేషెంట్ కన్సీవ్ అయింది కదా, వాళ్ళే మనకి ఇవాళ ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ.